యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, వారు తన నోటి మాట విచారణ చేయక ఫరో బలం మీద తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు అనేటువంటి మాట. 3వ వచనం కూడా చదువుందాం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. దేవుడు మేలులు చేయాలి అని ఆశపడుతున్నటువంటి వారందరూ కూడా మేలులు చేసేటువంటి దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ కొంతమంది పిల్లరా దేని మీద లేకపోతే ఎవరి మీద ఆధారపడుతున్నారంటే ఫరో మీద ఆధారపడేటువంటి వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు. అయితే ఐగుప్తు మీద ఆధారపడేటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారంట ఫరో దగ్గరికి వెళ్తే మాకు ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఐగుప్తు నీడను శరణుజొచ్చితే మాకు మేలు జరుగుతుందని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అది సరైన ఆలోచన కానే కాదు. ఏమండి, నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మేలు చేసేటువంటి దేవుని మీద మనం ఆధారపడాలి, కానీ ఈ లోక మనుషులకు సాదృశ్యంగా చూపబడుతున్నటువంటి ఫరో లాంటి వారి మీద మనం మేలు చేస్తారని ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. ఈరోజు మనుషులు చేసేటువంటి వాటి మీద మనం ఆధారపడితే అది మనకు అవమానాన్ని తీసుకొస్తుంది, మేలు కాదు. నీవు మేలు నాశించే వారి మీద ఆధారపడతావు, కానీ ఇది వారి ద్వారా నీకు ఏం కలుగుతుంది? అవమానం అని ఆ కింద 3వ వచనంలో పిల్లరా ఆ మొదటి లైన్లో మనం చూస్తాం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరం. మేలు జరగకపోగా నీకు కలిగేదేటి? అవమానం. దయచేసి ఎప్పుడు కూడా పిల్లరా వారు రాజకీయ నాయకులా, లేకపోతే వారు ఈ లోకంలో అండదండ కలిగిన వారా, లేకపోతే వారికి ఏదో పలుకుబడి ఉందని, లేకపోతే వారి మాటకి ఏదో ఉందన్నట్లుగా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి నుండి మనం సహాయం పొందాలని మనం ఆశపడతాం, కానీ ఈరోజు పిల్లరా వారికంటే గొప్పవాడు ఈరోజు మనం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఫరో లాంటి వారి మీద లేకపోతే వారి బలాన్ని ఆశ్రయించడం, వారికున్నటువంటి అండను ఆశ్రయించడం, వారికున్న పలుకుబడిని ఆశ్రయించడం, వారికున్న ఆ పేరు మీద ఆధారపడడం ఎంత మాత్రం క్రైస్తవునికి తగదు అని నేటి దినాన దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకి అంతకంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీ జీవితంలో ప్రభువు నుండి నువ్వు ఏది పొందాలని నువ్వు ఆశిస్తూ ఉన్నా ప్రతి సమయము నీవు దేవుని మీదే నువ్వు ఆధారపడాలి. అప్పుడు నీకు ఘనత వస్తుంది, అవమానం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకం మీద ఆధారపడకూడదు. ఈ లోక నీడను అనగా ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. కాబట్టి లోకాన్ని అయినా లోకమున్నటువంటి వారినైనా మనం ఆశ్రయిస్తే, ఎందుకు సర్వసాధారణంగా మనం ఆశ్రయిస్తామంటే ఏదో మేలు ఎవరి ద్వారానన్నా మనం పొందుకోవాలనుకుంటున్నప్పుడు ఆ రకమైన పనులు మనం చేస్తాం, కానీ చివరికి మనకు కలిగేది సిగ్గు, మనకు కలిగేది అవమానం. కాబట్టి మేలుల కోసం ఈరోజు ఎక్కడికెక్కడికో పరుగులు పెడతా ఉన్నావా? కార్యాల కోసం, నీ జీవితంలో అనుకున్న వాటిని నువ్వు చేయించుకోవడం కోసం, ఆ విషయాల్లో నువ్వు లబ్ధి పొందడం కోసం, మాట సహాయం కొరకు, ఏమంటే చేత సహాయం కొరకు ఈరోజు ఎక్కడెక్కడికో పరుగులు పెడుతూ ఆశ్రయించాల్సిన దేవుని ప్రక్కన పెట్టి ఆశ్రయింపదగినటువంటి వ్యక్తులను ప్రాధాన్యంగా చేస్తూ ఈరోజు అలాంటి వారి మీద నువ్వు ఆధారపడుతున్నట్లయితే ప్రభు నీతో సుట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేటి దినాన మనము దేవుని మీద ఆధారపడాలి. ఎందుకనంటే ఆయన దయ చూపేటువంటి దేవుడు. ఆయన దయ చూపుతూ నిన్ను క్షమించడం మాత్రమే కాదు, నీ విషయములో మేలుడు చేసేటువంటి దేవుడైన. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకాన్ని కానీ లోకమైనటువంటి వ్యక్తులను కానీ మనం ఎందుకు ఆశ్రయించకూడదు? మనము 7వ వచనం కూడా చదవాలి. 7వ వచనం కూడా చదువుదాం. చూడండి, ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఓరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తుకి దేవుడు మంచి పేరెట్టాడు. ఏ పేరు అది? ఈసారి ఎప్పుడన్నా అడుగుతాను, ఐగుప్తుకి మరో పేరు ఏంటి అని అడిగితే మీరేం చెప్పాలా? చెప్పండి. గప్పాల మారి అంటే ఐగుప్తు. గప్పాల మారి అంటే హలో
గప్పాలు మారంటే అప్పుడు తెలివైన వాళ్ళు ఐగుప్తా, మరి ఐగుప్త అంటే గప్పాలు మారా అనుకుంటుందాం. అలాగా తెలివి వద్దు, ఇక తెలితే చెప్పడం, లేదంటే లేదని చెప్పడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. గప్పాలు మారి అంటే అర్థం ఏంటంటే క్రియలు లేని మాటలు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చెప్తారు. వాక్యానుసారంగా వాక్య సంబంధమైన అర్థాన్ని మనం తీసుకోవాలనుకుంటే అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. గప్పాల మారి అంటే ఇప్పుడు చెప్పండి, గప్పాల మారి అని దేనికి దేవుడు పేరు పెట్టాడు? ఐగుప్తుకి. అంటే ఈ లోకానికి సాదృశ్యంగా చేయబడింది ఐగుప్తు. ఈ లోకాన్ని ఏమనాలి అని అంటే గప్పాల మారి అని అనాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అని అంటే ఈ గప్పాలి మారి లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మనము మనిషి నుండి మేలు పొందాలని మనం ఆశించకూడదు అని అంటే మనుషుల దగ్గర క్రియలు లేని మాటలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవునా కాదా? చాలా సమయాల్లో పిల్లరా కొంతమంది అంటారు ఏమని అని అంటే ఖచ్చితంగా నీకు చేస్తాను, చెయ్యకపోతే అడుగు అప్పుడు నిలది అని అంటూ ఉంటారు. కానీ అలా నిలదీయడానికి కూడా మనిషి కాబట్టు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా సమయాల్లో పిల్లరా మనుషులు చేస్తామన్నట్లుగా మాట్లాడతారు, కానీ ఎన్ని దినాలైనా క్రియలు ఏమీ కనబడు. ఎప్పుడో అంటాడు నీకు నేను 10,000 ఇస్తానండి, కానీ 10 సంవత్సరాలైనా కనబడ్డావు. చాలా సమయాల్లో మనుషులు పిల్లరా ఇలా మాట్లాడతారు, కానీ వారి క్రియల కోసం కళ్ళు కాయలు కాసేలా చూసినా వారి నుండి మనం అది చూడలేం. ఎన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఇది నువ్వు ఫేస్ చేయలే చెప్పు? ఎన్ని సందర్భాల్లో చేస్తానని ఎంతమంది నీకు మాట ఇచ్చారు, కానీ చేస్తానన్నావు కదా అని ఫోన్ చేస్తే ఎత్తని పరిస్థితులు, ఇవ్వని పరిస్థితులు, లేదని చెప్పే పరిస్థితులు, నేను అలా అన్నానా అనేటువంటి మాటలు ఎంతమంది నీ దగ్గర మాట మార్చేటువంటి పరిస్థితులు మాట్లాడున్నారు గతించిన దినాల్లో. అయినా నీకు అర్థం కాలే, ఇంకనూ మనుషులను దేవులాడుతూ ఉన్నాం, ఇంకా మనుషుల మీద ఆధారపడి మనుషుని ద్వారా ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు. పిల్లరా మనుషుల దగ్గర మాటలే ఉంటే క్రియలు ఉండవు. మనం కలిగిన దేవుని దగ్గర క్రియలు ఉంటే మాటలు ఉండవు. గట్టిగా చప్పులు కూడా దేవుడు నా మన మహిమపరచం. మనుషులు పిల్లరా ఎందుకు అంతగా మాట్లాడతారంటే క్రియ ద్వారా దాన్ని చేయలేక చేసిన మాటలు మాట్లాడతారు, కానీ దేవుడు అన్ని మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆయన క్రియలతో మాట్లాడేటువంటి దేవుడు. మనుషులు క్రియలు లేని మాటలు మాట్లాడతారు, దేవుడు క్రియలతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటల దేవుడు కాదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఏదో చెప్పి ఏదో జరగబోతుందని పిల్లరా అలా నీకు ఆశ పుట్టించి నిన్ను అలా పిల్లరా వదిలేసేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన చేస్తాను అని అంటే చేస్తాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనుషుల దగ్గర ఏముంటాయి? మాటలే ఉంటాయి, క్రియలు ఉండవు. చేసేది ఏది ఉండదు, కానీ చేసిన మాటలు. కొంతమంది అంటారు కదా, చాలు బాబా పెట్టకపోయినా పెట్టినంత మాట అన్నాడు, డెప్ మీద కొట్టాలి నీకు. ఆడ అలాగని నీకు పెట్టకుండా పెట్టినంత మాటే మాట్లాడుతూ ఉంటే చస్తావు కదా ఆకలితో. గమనించండి పిల్లరా, కొంతమంది పెట్టకపోయినా పెట్టినంత మాట ఎందుకంటారంటే పెట్టలేక. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతే మరి, డబ్బులు ఏమన్నాడు ఇచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాటలతో ఇక్కడ ఇచ్చినట్టు మనం తీసుకున్నట్టు అనుకోవాలి. ఇక దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతే. ఇక చాలా సమయాల్లో పిల్లలు కొంతమంది ఎక్కువగా ఎందుకు మాట్లాడతారంటే అన్నదాన్ని చేయలేక అన్ని మాటలు చేసినట్టుగా మాట్లాడతారు. నీవు ఆ మాటలకి పొంగిపోయి చాలు బాబా, సాయం చేయకపోయినా సాయం చేసినంత మాట అది చాలు. అలాగే నోరు మూసుకుని వెళ్ళిపోతావు, మళ్ళీ అడుగుతావు ముఖం తిప్పుకొని, చేస్తానన్నావు కదా అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. సిగ్గుండాల. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా, మనుషులు అంతేనండి, మనుషులు అంతే. క్రియల ద్వారా చేయలేక మాటల ద్వారా ఏదో చేస్తానని మాట్లాడేటువంటి అనుభవాలు కలిగిన వారు. అలాంటి వారా ఈరోజు నీకు మేలు చేసేది? అలాంటి వారినా నువ్వు ఆశ్రయించేది? అలాంటి వారి మీద నువ్వు ఆధారపడేది? నేటి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గప్పల మారి లాంటోడు కాదు. ఆయన
ఆయన క్రియలతో మాట్లాడే దేవుడని నువ్వు ఎప్పటికీ మర్చిపోవడానికి వీలు లేదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తాను.